మారుతి ఎర్టిగా వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు 7 సీటర్లో ఎర్టిగా వెహికల్ గురించి కూడా చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. మన దగ్గర అయితే 2013 మోడల్, 2019 మోడల్, 2015 మోడల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే ఈ మోడల్ వచ్చేసి 2013 మోడల్ జెడ్ఎక్స్ఐ అండి. జెడ్ఎక్స్ఐ అంటే టోటల్ టాప్ మోడల్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది చూసుకుంటే మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో ఉంటాయి మనకు. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే 6 లక్షల బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడొచ్చండి. 6,50,000 అయితే కస్టమర్ కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 6 లక్షలు 6 lakhs 6,10,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడొచ్చండి. మహేంద్ర టీయూవీ 300 వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్, 2016 మోడల్. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ డీజిల్ వెహికల్. చాలామంది 7 సీటర్లో ఆటోమేటిక్లో తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. డ్రైవ్ కూడా వచ్చేసి 85,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. 7 సీటర్ వెహికల్ అండి. టీయూవీ 300 7 సీటర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే 6,50,000 లేదంటే 6,70,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 690 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 6,40,000 లేదంటే 6,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మహేంద్ర ఎక్స్యూవీ 500 అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్, W8 అండి. W8 అంటే టోటల్ టాప్ మోడల్ అనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో. అరౌండ్ 6 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి. 2012 మోడల్ W8 వేరియంట్. ఇది ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే ది బెస్ట్ ప్రైస్లో ఇస్తారు. 5,70,000 లేదంటే 5,80,000, 5,70,000 లేదంటే 5,80,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడచ్చు అండి. 7 సీటర్ వెహికల్. రెనాల్ట్ డస్టర్ వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి RXZ అనమాట. టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి. ప్రైస్ కూడా చూసుకుంటే 470 కోడింగ్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000, 4 లక్షల నుంచి 4,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఒకసారి ఇంటీరియర్ చూసుకుంటే మీకు RXZ కాబట్టి ఇందులో మనకు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. టచ్ స్క్రీన్ వచ్చింది. మీకు బ్యాక్ కెమెరా ఉంటుంది, ఏసీ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటాయి. వెహికల్ చూసుకుంటే నీట్ కండిషన్లో మెయింటైన్ చేశాడండి. వెహికల్ చాలా బాగుంది. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కింద చాలా బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడన్నా పొలాలకు వెళ్ళాలన్నా కూడా మనకి ఈ వెహికల్ అయితే చాలా బెస్ట్గా యూజ్ అవుతుందండి. ఇది చూసుకుంటే మనకు చాలా బెస్ట్ ప్రైస్లో అండి. 4,10,000 లేదంటే 4,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రజెంట్ వెహికల్ అయితే మాట్లాడొచ్చండి. హుండాయ్ క్రెటా వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX ఆప్షనల్ అండి. SX ఆప్షనల్ అంటే టోటల్ టాప్ మోడల్ అనమాట. పుష్ డాట్ బటన్ కూడా ఉంటుంది. డ్రైవ్ వచ్చేసి 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కోడింగ్ చేస్తున్నాడు. 9,50,000 అయితే ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే బార్గెన్ అవుతుంది. అప్రాక్సిమేట్గా మీకు 8,80,000 లేదంటే 8,90,000, 8,80,000 లేదంటే 8,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకుంటే చాలా నీట్గా అయితే కస్టమర్ మెయింటైన్ చేశారు. మీకు వెహికల్ చూసుకుంటే టచ్ స్క్రీన్ ఉంది. మొత్తం టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్లో. ఫ్రంట్ 2, మిడిల్ 2, బ్యాక్ 2. పుష్ డాట్ బటన్ కూడా ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉంది. ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయండి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయండి. టోటల్ టాప్ మోడల్ కాబట్టి ఆల్ ఫీచర్స్ అయితే ఉంటాయి వెహికల్లో.